మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అయిందా? 9 తారీఖు నాడు చేస్తానికి ఒక బాబు మంచిగా యాద్ చేసిండు. 9 తారీఖు గాలే. మళ్ళా నేను ఎంబడబడి రోజు అడుగుడు పెట్టే 15 ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. 15 ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు పొలిచిన, ఇటున్న సూర్యుడు అటు పొడిచిన రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుడు లెక్క మాట్లాడిండు. ఏమెళ్ళిండు? మొనగాడు కాదు, మోసగాడు అని తెలిపిండు. అవునా కాదా? ఇప్పుడు 15 ఆగస్టులోగా రుణం మాఫీ చేస్తా అని చేయకపోతే ఏమంటారే? మోసం అంటారా? రైతు కాలే, పార్టీలకు బోనస్ రాలేదు, వీడు మోసగాడు అని ఇలా రైతులందరూ అనే పరిస్థితి వచ్చింది. ఏం మాట్లాడుతున్నాడు? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ అర్రాస్ పాట పడుతుంది. కర్ణాటక ఎలక్షన్ వస్తే 5 గ్యారంటీలు అన్నారు, తెలంగాణలో ఎలక్షన్ వస్తే 6 గ్యారంటీలు అన్నారు, ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ వస్తే 7 గ్యారంటీలు పెట్టారు. ఇక ఎల్లుండి మహారాష్ట్రలో వస్తే 8 పెట్టారు. ఇంకొకరు ఈ పెట్టిన అమలైన వారి రాహుల్ గాంధీ అడగాలవద్దాయినండి. రాహుల్ గాంధీ ఓట్ల ముంగట వచ్చి నాది బాధ్యత, నాది భరోసా అన్నాడు. ఇగో రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిండు. ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, నేను ఇవన్నీ చేసి పెట్టా అని మాట్లాడింది. హైడ్రా పెట్టి అక్కడ మొత్తం ఇల్లు గులగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా ఇల్లు గులగొట్టే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? నువ్వు మూసీలో కావాలంటే గోదావరి నీళ్లు పోయి, గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయి. మూసీలకు పోయే మురికి నీరుకు ఎస్టీపీలు పెట్టి ఆ మురికి నీరు మూసీలో కలవకుండా చేయి. కానీ ఆ మూసీని ఆనుకోనున్న పేదల ఇల్లు కూడగొట్టే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు మొనగానే కాదు, మోసగానే అని తేలిపోయింది బిడ్డ. యాడికి పోయినా నిన్ను అడుగుతాం, నిన్ను గడుగుతాం, నిన్ను నిలబెడతాం, నిన్ను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించి బల్ల గుద్ది నీతో రుణమాఫీ చేయిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటా ఉన్నా. ఆయన ఏమంటాడు? తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడే కట్టకుర్రా అంటూ 2 లక్షల మీద ఇప్పుడే కట్టకుర్రని మంత్రి అంటాడు. ముఖ్యమంత్రి ఏమో మీరు కట్టుడు నేను తెల్లారి ఇస్తా అంటాడు. ఎవరి మాట నమ్మాలి? మంత్రి మాట నమ్మాలనా, ముఖ్యమంత్రి మాట నమ్మాలనా? మరి కట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా. ఏం మీరు రాతి గుండెనా అని అడుగుతా ఉన్నా. ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి, ఆ రైతులకు సాయం చేస్తాయి. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండె మోపైంది. మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మన వడ్లకు బోనస్ అన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.